మోహిని సింహదముడు అక్కడ చెట్టు కింద సేదతీరుతూ ఉండగా హఠాత్తుగా దాడి చేసిన సింహాన్ని తరుముతూ వెళ్ళిన తన భర్త ఎంతసేపటికి రాకపోవటంతో అతని కోసం ఎదురు చూస్తూ అన్ని దిక్కులు పరిగిస్తూ ఎలాగో ఆ రాత్రి తెల్లవారింది. అతడు వెళ్ళిన దారిలోనే కొంత దూరం నడిచి అతడు మళ్ళీ తిరిగి వస్తాడేమో అని అనుకుంటూ ఆ చెట్టు కిందికే తిరిగి వచ్చింది. ఇంతలో కొందరు దొంగలు అటువైపుగా వచ్చి ఆమె దగ్గరున్న బంగారు ఆభరణాలు దోచుకుని తాము కొలిచే అమ్మవారికి బలి ఇవ్వడానికి ఆమెను కట్టేసి తమతో పాటు తీసుకుని వెళ్లారు. ఆమెను బలివ్వబోతుండగా వారిలో ఒకడు ఆమెను పెళ్లాడతానంటూ వాదం ప్రారంభించేసరికి అది విన్న మరొకడు నాకు మాత్రం దానిపై వలుపు లేదంటావా అంటూ ప్రతివాదనకు దిగాడు. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా పెద్ద వివాదంలా మారింది. వారికి వారే ఆమె తనదంటే తనదని ఒకరిని ఒకరు చంపుకున్నారు. అందరూ అలా మరణించగానే ఆమెకు ఏం చేయడానికి పాలుపోక అక్కడకు దగ్గరలో ఉన్న గుడిలో ఆ రాత్రి తలదాచుకుంది. మర్నాడు ఉదయం అక్కడికి వచ్చిన ఆలయ పూజారి ఆమె కథ విని జాలిపడి తన ఇంట ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆమెను తన వెంట ఇంటికి తీసుకువెళ్ళగా పరమ గయ్యాళి అయిన తన భార్య ఓహో అందంగా ఉందని దీన్ని పట్టావన్నమాట. ఏవేవో కట్టుకథలు చెప్పకు. ఇప్పటికిది ఎంతని మార్చిందో అంటూ అనరాని వినరాని మాటలు అంటుంటే సభ్యత కలిగిన మోహిని పూజారి ఇద్దరూ చెవులు మూసుకున్నారు. అమ్మా నువ్వేమీ అనుకోకు, ఇది గెయ్యాలిది. నువ్వు నా కూతురితో సమానం. నా భార్య మాటలు పట్టించుకోకు. నీవీ ఇంట్లో యథేచ్ఛగా సంచరించు అనడంతో అక్కడ అవసరమైన పనులు చేస్తూ నిరంతరం సింహదమనుని తలుచుకుంటూ కాలక్షేపం చేయసాగింది. నిజానికి ఆ పూజారి భార్యకే జారత్వం ఉంది. ఆమెకో ఇద్దరు విటులు ఉన్నారు. ఒకనాటి అర్ధరాత్రి మోహిని వాకిట్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కంసాలి విటుడిని చూసి దొంగ దొంగ అంటూ అరిచింది. పూజారి దీపం పట్టుకొచ్చి వాణ్ణి గుర్తించి తన భార్య కోసమే వచ్చాడు అని గ్రహించి ఆనాటి నుంచి ఏదో ఒక నెపం మీద భార్యని దండించసాగాడు. మోహిని వల్లనే తన గుట్టు రట్టయిందని ఆమెను చంపడానికి పూజారి భార్య ప్రయత్నించసాగింది. పూజారిని వంచించి విటుడు ఒకనాటి రాత్రి వాడి పడక ఇంట్లో మంచం కింద దూరాడు. ఆ విటుని ఉనికి తెలియకుండా ఉండడానికి దీపం వత్తిని బాగా తగ్గించింది పూజారి భార్య. ఆ రోజు సాయంత్రమే ఆమె చేసిన లడ్డుల్లో కొన్నింటిలో విషం కలిపింది. అవి గుర్తుగా ఉండడానికి ఒక గిన్నెలో ఉంచింది. వాటిని మోహినికి ఇవ్వాలని అనుకుంది. కానీ మోహిని పని సహాయం చేస్తూ ఆ ఉండలకు విషం ఉందని తెలియక విషం లేని ఉండల మీద పడేసి గిన్నె కడిగి మరొక పని నిమిత్తం తీసుకొని వెళ్ళింది. ఆ సంగతి పూజారి భార్యకు తెలియదు. భర్త నిద్రపోయేంత వరకు విటుడిని మెలకువగా ఉంచడానికి ఆ కొద్ది చీకట్లో చేతి కండిన లడ్డూలను చెంగుచాటున తీసుకుని వచ్చి మంచం కింద ఉన్న విటుడికి అందించింది. అతడు అవి తిని మరణించాడు. తెల్లవారుజామున పూజారి ఆలయానికి పోగానే కంసాలి విటుడిని లేపబోగా అతనిలో చలనం లేకపోయేసరికి పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం కాక పూజారి భార్య దుఃఖం చేత భయం చేత ఏడవసాగింది. అంతలోనే రెండవ విటుడు కోమటి రాగా అతడికి ఈ సంగతి చెప్పి యుక్తి చేత రక్షించమని అడిగింది. అతడు పిరికితనం కొద్దీ ఒక కుయుక్తిని పన్నాడు. మోహిని మంచం కిందికి సహాయం పట్టి కంసాలి శవాన్ని ఈడ్చేశాడు. బాగా తెల్లారాక పూజారి భార్య వీధుల్లో నానా రభసా చేసి తన ఇంట దాపురించిన ఆ టక్కులాడి విటుణ్ణి తెచ్చి రోజూ కులుకుతోందని, గుట్టు బయటపడుతుందేమో అని ఆ పూట చంపేసింది అని గోల చేసింది. భటులు వచ్చి ఆమెను నేరం చేశావా అని అడిగారు. ఆమె ఎలాగైనా చావాలని నిర్ణయించుకోవడంతో ఆమె నేరం అంగీకరించినట్లుగా మౌనంగా ఉండిపోయింది. నేరస్తురాలుగా ముద్ర వేశారు. న్యాయాధికారి ఆమెను ఏమీ విచారించకుండానే ఆమెను ఉరితీయాలని ఆజ్ఞాపించాడు. ఒకంతసేపు ఆగిన మణిసిద్ధుడు ఇలా కొనసాగించాడు. గోపాల, ఆనాడు సింహదముడు ఆకాశ మార్గాన వస్తూ క్రీడించిన మణిమంజరి గుర్తుంది కదా. ఆమె గర్భం దాల్చి యజ్ఞదత్తుడు అనే కుమారుణ్ణి కన్నది. తన తాత ద్వారా వచ్చిన ఆ రాజ్యానికి యజ్ఞదత్తుడు వారసుడు అయ్యాడు. అతడు యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు కావడంతో గతంలో న్యాయాధికారి ఇచ్చిన తీర్పులో లోపం ఉందని పసిగట్టాడు. సాధారణంగా స్త్రీకి తన భర్త కంటే విటుడి మీదనే అనురాగం అధికంగా ఉంటుంది. అటువంటప్పుడు ఆమె విటుడి చేతిలో మోసపోవడమో లేదా భర్తను మోసం చేయడమో జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా విటుడే మరణించాడు. ఇది అసంభవం అని తర్కించుకొని
వెంటనే మోహిని చెంతకు చేరి అనునయంగా అసలు విషయం అడిగాడు. ఆమె తన వృత్తాంతమంతా వివరించింది. అది అంతా విన్న యజ్ఞదత్తుడు ఆమె తనకు పినతల్లి అని గ్రహించి తన పరిచయాన్ని చెబుతూ ఇలా అన్నాడు. అమ్మా, నేను నీకు పుత్ర సమానుణ్ణి. మణిమంజరి నా తల్లి, నీ భర్త అయిన సింహదముడే నా తండ్రి. తండ్రి గారిని వెతికి పట్టుకుంటాను. నీ కర్మ పరిపక్వమైనట్లుంది. అందుకే నా చెంతకు చేరావు. ఇక నిశ్చింతగా ఉండు. అతడు ఆమెను సకల రాజలాంఛనాలతో అంతఃపురానికి తీసుకెళ్లి గౌరవించాడు. అనంతరం ఆ పూజారి భార్యను నిగ్గదీయగా అసలు నిజం బయటపడింది. ఆమెను శిక్షించబోగా మోహిని, నాయనా, బ్రాహ్మణులను శిక్షించడానికి మనమెంత, వారి పాపాలకు ఆ దేవుడే శిక్షిస్తాడు అని వదిలిపెట్టమని కోరింది. తల్లులిద్దరూ మణిమంజరి, మోహిని తమ కష్టాలను చెప్పుకుంటూ రోదించసాగారు. వారి దుఃఖాన్ని చూడలేక యజ్ఞదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు. వారిద్దరి చిత్రపటాలను గీయించి దేశ దేశాలకు పంపాడు. ఆ చిత్రపటాలను చూసి ఎవరైతే భావోద్వేగానికి లోనవుతారో వారిని తన వద్దకు తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. మరొక వైపు అక్కడ సింహదమనుడు కాంచనమాలతో సుఖిస్తూ సర్వం మరిచిపోయాడు. రాజ్యభారంలో మునిగి తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తన లక్ష్యం ఏమిటో కూడా విస్మరించాడు. ఒకరోజు కొందరు చెంచులు అడవిలో దొరికిన చిలుకల పంజరాన్ని, పెట్టెను అతనికి తెచ్చి ఇచ్చారు. వాటిని చూడగానే అతనికి తన గతం గుర్తొచ్చింది. తాను బయలుదేరిన కారణం, ప్రస్తుత స్థితి అర్థమైంది అతనికి. వెంటనే రాజ్యాన్ని ప్రధానికి అప్పగించి కాంచనమాలను ఒప్పించి దేశాటనకు బయలుదేరాడు. దేశ దేశాలు బైరాగిలాగా తిరుగుతున్న అతనికి చిత్రపటాలతో వస్తున్న యజ్ఞదత్తుడి భటులు కనిపించారు. ఆ పటాలను చూసి సింహదమ్ముడు శోకిస్తుండగా భటులు అతన్ని పట్టుకుని యజ్ఞదత్తుని ముందుకు హాజరుపరిచాడు. యజ్ఞదత్తుడు తన తండ్రిని గుర్తించి తన వృత్తాంతం వివరించి మోహిని, మణిమంజరుల వద్దకు తీసుకుని వెళ్ళాడు. సింహదమనుడు ఆనంద బాష్పాలు రాల్చాడు. గతంలో తాను అంగీజేబు నుంచి తీసిన ఉత్తరాన్ని, అందులో రాక్షసి రాసిన కుట్రను చదివి వినిపించగా, మంజరి, నువ్వు ఇంత ఉపకారం చేశావు, కాని నిన్ను నానా కష్టాల పాలు చేశాను అని సింహదముడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అనంతరం తనను 16 పాటు అందులై సాకిన తన 7 తల్లులను స్మరించుకుని వెంటనే విజయపురానికి పయనమయ్యాడు. తన భార్యలతో సహా తల్లుల వద్దకు చేరుకుని పెట్టెలోని కనుగుడ్లను తులసి రసంలో ముంచి వారి కళ్లకు అంటించి దృష్టిని ప్రసాదించాడు. సింహదముడు శత్రుంజయుని రమ్మని ఆహ్వానం పంపాడు. ఏదో వ్యూహం ఉంది అని భయపడిన తప్పనిసరి పరిస్థితుల్లో శత్రుంజయుడు కొంతమంది సైనికుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. సింహదముడు అతన్ని సాధారణంగా ఆహ్వానించి అతడు చేసిన దుశ్చర్యలను అతడికి నోటితోనే చెప్పాడు. 7 గర్భవతులైన భార్యల కళ్ళు పీకించి అడవిలో వదిలేసిన తన పాపానికి నిష్కృతి లేదు అని శత్రుంజయుడు వాపోతుండగా సింహదముడు తన 7 తల్లులను అతని ఎదుట ప్రవేశపెట్టాడు. వారికి దృష్టి ఎలా వచ్చిందో వివరించగా దైవలీలకు శత్రుంజయుడు ఆశ్చర్యపోయి పశ్చాత్తాపంతో కుమారుణ్ణి, కోడలను దీవించాడు. అప్పుడే అతనికి అసలు విషయం తెలిసింది. తాను ఇన్నాళ్లుగా భార్యగా భావిస్తున్నది ఒక రాక్షసిని అని. వెంటనే సింహదముడు ఆ చిలుకలను తీసుకుని వచ్చి మెడ నిలిపివేయగా ఆ రాక్షసి ప్రాణాలు విడిచింది. దాని శరీరాన్ని ముక్కలుగా నరికి దహనం చేశారు. తల మాత్రం దహనం కాకపోవటంతో దానిని కొండ మీద నుండి బండరాయిలా దొర్లించారు. ఆ తర్వాత కాంచనమ్మలను కూడా రప్పించుకుని 3 భార్యలతో సింహదముడు సుఖంగా రాజ్యపాలన చేశాడు. గోపాల, నీవు చూసిన ఆ పుర్రె వెనుక ఉన్న కథ ఇదే అని మణిసిద్ధుడు ముగించాడు. ఇద్దరూ కలిసి తమ తదుపరి మజిలీకి ప్రయాణమయ్యారు.